చెప్పి వారికి పునరావాస కేంద్రాలకు తరలించి నష్టం జరగకుండా చేయటంలో వాళ్ళు పాత్ర పోషించారా లేదా? నాకు తెలియగలుగుతాను బ్రహ్మనాయుడు గారు, మీరే కొత్త అనుకుంటాను. అసలు వాళ్ళు వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి వారికి శరణార్థుల్లాగా కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసి తరలించడం అనేది కొత్త కాదండి. నేను దివితాలూకాలో పెరిగిన వాడిని, అంటే 77 తుఫాను ప్రాంతంలో తెలిసిన వాడిని. లోతట్టు ప్రాంతాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వాళ్ళు తరలము అంటే ఫోర్స్ పెట్టి తరలిస్తారు. ఇదేదో కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి లాక్కొచ్చి తీసుకొచ్చారని ఇట్లా చెప్పుకుంటే ఏం చేయాలి బ్రహ్మనాయుడు గారు? నాకేం అభ్యంతరం లేదు. మీరు కూడా డబ్బా కొట్టాలనుకుంటే కొట్టండి, నేను కూడా ఊకొడతా. కాదు, ఈరోజు చూశారు కదా, ఉప ముఖ్యమంత్రి గారు అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఆయన పొలాల్లోకి దిగి నష్టపోయిన పంటని పరిశీలించిన పరిస్థితి చూడలేదా మీరు? పవన్ కళ్యాణ్ గారికి వెయ్యండి వీరసాళ్ళు, ఆయన బురదలో దిగాడు కాబట్టి వెయ్యండి. వరికి ఏమి సహాయం చేస్తాడో చెప్పమనండి. వరి పైరు దెబ్బతిన్న ఎకరాకి ఎంత ఇస్తాడో చెప్పమనండి. ఏమండి బ్రహ్మనాయుడు గారు, విజయవాడలో వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు ప్రామిసులు చేసి సరిగా సక్రమంగా ఇంతవరకు నెరవేర్చలేదు సార్. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడగాలి సార్. విజయవాడ వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ప్రకటించారు. ఏవి మీరు ప్రకటించిన ₹1 అని ప్రజలు అడుగుతున్నారు, ఏం చెప్తారు మీరు? ప్రజలేం అడగటంలా. ₹1 లెక్కేసి తెలుగుదేశం ప్రభుత్వానికో కూటమి ప్రభుత్వానికో ఇవ్వం. ₹1 చిత్తశుద్ధిగా వస్తు రూపంలో మా నాయకులు వెళ్ళి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి పంచి పెట్టాడు. అది చూడకపోతే మేమేం చేయాలి? లెక్క చెప్పాలి. మేము ₹1 విలువైనటువంటి వస్త్ర సామాగ్రిని అక్కడ పేదలకి బాధితులకి పంచి పెట్టాం. ఎక్కడ నిరూపించాలంటే మేమేం చేయాలా? నాకు అర్థం కాలేదు. వెళ్ళి విజయవాడలో అప్పుడు జరిగినటువంటి ఘోరమైన వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. దానికి చెప్పండి సమాధానం. ఇవాళ ఏమి రాలేదు కాబట్టి సరిపోయింది. ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల అపార్ట్మెంట్స్ లోకి వెళ్ళి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు టప్ప చచ్చిపోయారండి. దానికి బాధ్యత వహించారా వీళ్ళు? అప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? ఊరికినే ఇక వాళ్ళ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా, TV5 ఉన్నాయని డబ్బాలు కొట్టే కార్యక్రమం ఉంటే కొట్టుకోమనండి. బ్రహ్మనాయుడు గారు, మీకు కూడా కొట్టాలని హుషారుగా ఉంటే కొట్టండి. ఏం వాస్తవం చెప్పండి, ఏం వాస్తవం? విజయవాడలో నేను చెప్తా వినండి. విజయవాడలో అంతమంది చచ్చిపోయారు. ముందస్తు వార్నింగ్ ఇచ్చారా? అది తుఫాను కూడా కాదు, వర్షం గడ్డి తెగి వచ్చింది. చేశారా? క్లౌడ్ బరస్ట్ అయితే మాత్రం ముందుకు చెప్పాలి కదా. క్లౌడ్ బరస్ట్ నో, దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్. ఒక ప్రమాదం జరిగి ఎక్కువ మంది చనిపోతేనేమో దాన్ని బుధాన్ని వేసుకోలేరు. ఇవాళ అసలు ప్రమాదమే జరగకోకుండా చాలా సైలెంట్ గా వెళ్లిపోయినటువంటి మేందా తుఫాన్ని మేము ఆపాము, మేము డైవర్ట్ చేశాము, మేము గొప్పగా చెప్పుకోమనండి. మాకేం అభ్యంతరం. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ప్రెస్ మీట్ పెట్టి జస్ట్ ఒక 25 మినిట్స్ బ్యాక్. కొంతమంది ఫేక్ మనుషులు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ బతుకే అంత, ప్రశంసించకపోయినా పర్లేదు కానీ విమర్శిస్తున్నారని చెప్పేసి ఆయన కొద్దిగా ఘాటుగా మాట్లాడారు. అంటే మేము ఫేక్ మనుషులమా? మీ ఉద్దేశం ఆయన కోట్ చేస్తారంటే ఎవరన్నారు అని అంటున్నా నేను, మిమ్మల్ని ఎందుకంటాను నేను? కాదు, ఈ సందర్భంలో మీరు చెబుతున్నారు కాబట్టి నేనే ఫేక్ అనుకోండి కాసేపు. ఏమండి, మీరు విజయవాడ వరదలప్పుడు మీరు చేయలేనటువంటి పనులు ఇవాళ మీరు చేసామంటే ఎలా నమ్మాలి? ఇది ఒక పెద్ద తుఫాను, ముందుగానే అలర్ట్ చేశారు. ఈ అలర్ట్ చేయడం కొత్త కాదు, ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి. నేను చెప్పిన విన్నాక దివి తాలూకాలో పెరిగిన వాడిని నేను. 77 ఉప్పెన్లో 1000 మంది చనిపోయిన ప్రాంతంలో పెరిగిన వాడిని. ఐ నో వెరీ వెల్. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బురదలో దిగారు. షబాష్, ఫోటో బ్రహ్మాండంగా వస్తారు రేపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో. బురదలో దిగటం కాదు, వరి చేలో దిగారు. వరి చేను నష్టపోయినందుకు ఎంత మీరు పరిహారం ఇవ్వబోతున్నారు చెప్పండి, ఇవ్వండి. చెప్పటం బ్రహ్మాండంగా చెప్పారు. విజయవాడలో ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు పరీక్షిస్తున్నారు. ఓవరాల్ గా ఒక అంచనాకు వచ్చిన తర్వాత బహుశా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుందేమో రాంబాబు గారు. అవును, చేయమని మాకేం అభ్యంతరం లేదు. మేము చెప్తున్నా కదా, వరికి సంబంధించి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకి ₹25,000 డిమాండ్ చేసినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎంత